హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆల్మోస్ట్ వీకెండ్స్లో ఏదైనా మంచి ట్రిప్ ప్లాన్ చేసుకుందామని చెప్పేసి నేను మా బ్రోస్తో ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాను. మన హైదరాబాద్ నుంచి ఎగ్జాక్ట్గా 32 కిలోమీటర్స్ నియర్ బై మనకి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ వస్తుంది. సో అది మనకి ఎలా అంటే రూట్ అరంగర్, దాని తర్వాత శంషాబాద్ నుంచి ఒక 7 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మనకి ఆల్మోస్ట్ నియర్ బైగా మనకి వచ్చేస్తుంది అనమాట అది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనేది. సో ఆల్మోస్ట్ మా బ్రదర్స్ కూడా ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళు ఏదైతే ఉంటుందో ప్రాసెస్ మాటికి వాళ్ళు అడుగుతూ ఉంటారు అనమాట. లైక్ ఎక్కడైనా వీకెండ్స్ బయటకు వెళ్దాము అని చెప్పేసి. సో నార్మల్ వీకెండ్స్ ఏదైతే ప్లాన్స్ ఉంటాయో లైక్ మంచిగా కుక్ చేసుకోవడము, లైక్ క్రికెట్ ఆడడము, బయట తిరగడం ఇలా ఉంటుంది కదా. సో దాంతోపాటు అవన్నీ రేర్గా అయిపోతాయి. మంచిగా ఏదైనా పీస్ఫుల్గా ఉన్న ప్లేస్కి వెళ్దామని చెప్పేసి ఒక ప్లేస్ చూస్ చేసుకున్నాము మన హైదరాబాద్ నుంచి. ఎగ్జాక్ట్గా నేను ఇంతకుముందు చెప్పాను కదా, మీకు 30 కిలోమీటర్స్ లైక్ నియర్ బై 32 కిలోమీటర్స్లో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనేది వచ్చేస్తుంది. లైక్ మన హైదరాబాద్ టు బెంగళూరు వెళ్ళే రూట్లో వస్తుంది అది. చాలా డేస్ నుంచి నేను రైడ్ బ్లాగ్స్ అని ఏదైతే పెట్టలేదు. డైలీ నేను జిమ్ బ్లాగ్స్ యూజ్ చేస్తున్నాను కాబట్టి జిమ్ వీడియోస్ అయితే నేను నా యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటూ ఉన్నాను. సో వీకెండ్స్లో కూడా ఇలా మంచి రైడ్స్ అండ్ మంచి ప్లేసెస్ కూడా నేను మీకు ఫైండ్ చేసి మీకు యూట్యూబ్లో పెట్టగలను. మా బ్రదర్స్ కూడా చెప్పారు, ఆల్రెడీ మేము వెళ్ళాము, చాలా పీస్ఫుల్గా ఉంది ప్లేస్ అని చెప్పేసి. సో మా రైడ్ అయితే చాలా అంటే చాలా జాలీగా మేము మూవ్ చేసుకుంటూ వెళ్ళాము. ఎందుకంటే ఒకటి R15 అండ్ ఒకటి KTM మంచి బైక్స్ అయితే మేము తీసుకొని వెళ్ళిపోయాం. అండ్ ఈ ప్లేస్కి మీరు కావాలంటే మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో మీరు ఎంజాయ్ చేయడానికి ఎగ్జాక్ట్గా రావచ్చు. బట్ సింగిల్కి వస్తే కొంచెం మీకు అంత అనిపించదు, కానీ ఆల్మోస్ట్ మీ ఫ్రెండ్స్తో కానీ మీరు లైకబుల్ అండ్ లవబుల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో వస్తే చాలా బాగుంటుంది. అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వస్తే ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. రైడ్ మధ్యలో వస్తుంటే ఇక్కడ ఒక స్కూటీ అతను కార్ని డాష్ కొట్టినట్టున్నాడు. సో అక్కడ వాళ్ళందరూ నార్మలే, ఇవన్నీ హైవేస్లో అవుతూనే ఉంటాయి. బట్ ఎంతైనా కానీ ఎవరికి ఏం అవ్వకూడదు అని చెప్పేసి దేవునికి అయితే కోరుకుంటాను. ఎందుకంటే అందరివి ప్రాణాలే కాబట్టి. మనం రైడ్ చేసే ముందు చాలా జాగ్రత్తగా చూసుకొని రైడ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ మనం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ రోడ్కి అయితే టర్న్ అయిపోయాం. అంటే హైవే నుంచి NH44 నుంచి అయితే వచ్చేసాము. అండ్ రోడ్ అయితే చాలా అంటే చాలా ఓపెన్లో ఉండింది. సో ఒకసారి స్పీడ్ ట్రై చేద్దామని చెప్పేసి ఆల్మోస్ట్ మా బ్రదర్ ఉన్నాగా కానీ నేను స్పీడ్ అనేది ట్రై చేశాను. సో ఆల్మోస్ట్ 110 నియర్ బైగా డ్రైవ్ చేశాను ఈ రోడ్ పైన అయితే. అంటే స్ట్రైట్ రోడ్ ఉంది, చాలా ఓపెన్ ఏరియా. ఈ రైడ్ అయితే చాలా మంచి మెమరబుల్ రైడ్గానే ఉంటుంది నాకు. మన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఏదైతే ఉంటుందో ఎంట్రన్స్లో అయితే మనకి ఈ విధంగా ఎంట్రన్స్లు ఉన్నాయి. ఇంటీరియర్ అయితే వెళ్ళగానే మనకి జస్ట్ నార్మల్గా 25 రూపీస్ బైక్స్కి, 50 రూపీస్ కార్స్కి అయితే ఛార్జ్ చేస్తారు. కానీ చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ అయితే. నేను అంటే లోపలికైతే వెళ్ళలేదు, బట్ నేను అవుటర్ ఏదైతే ఉందో నేను అవుటర్ లుక్ చూసుకొని ఇంకోసారి కావాలంటే నేను ఫ్యామిలీతో వచ్చామని చెప్పేసి. పైగా ఎండ అయితే ఘోరంగా ఉండే ఆ రోజు. ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాము, బట్ మీరు ఈవినింగ్ టైంలో ప్లాన్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. బట్ ఇది మనకి ఈ వ్యూ చూస్తున్నాం కదా, ఈ వ్యూ ఏదైతే నియర్ వ్యూ ఉంటుంది. సో వీడియో అంతా చూసుకున్న తర్వాత నెక్స్ట్ మా అన్నది చాలా డేస్ తర్వాత నేను R15 డ్రైవ్ చేశాను. అంటే ఎలా ఉంటుంది ఫీల్,
అనే విధంగా. ఓకే, బాగానే ఉంది. R15 కూడా చాలా బాగుంది బైక్. మీకు లైక్ మీకు మైలేజ్ ప్రకారంగా కానీ స్పీడ్ ప్రకారంగా కానీ చాలా బాగానే ఉంటుంది. రోడ్ వ్యూ అయితే R15లో చాలా మంచిగా ఉంది కేటీఎం కన్నా. సో డ్రైవింగ్ కూడా చాలా స్మూత్ ఉంది. చలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.